నమస్తే. ఏపీలో అప్పుడే మళ్ళీ ఎలక్షన్ ప్లాన్ అనేది మొదలైపోయింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిందో లేదో నెక్స్ట్ ఎన్నికలకు ఎలా గెలవాలి అనే దానిపైన చంద్రబాబు ఫోకస్ మొదలుపెట్టేశారు. 2024లో ఫీట్ ఏదైతే చేశారో మళ్ళీ అదే ఫీట్ 2029లో రిపీట్ చేయాలంటే ఏం చేయాలి అనే దానిపైన ఇప్పటి నుంచే కసరత్తు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రజల్లోకి వెళితేనే మళ్ళీ ఎన్నికల్లో గెలుపు సాధ్యమనే విషయాన్ని తమ క్యాడర్కు లీడర్లకు గట్టిగానే చెబుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అప్పటికే టెలికాన్ఫరెన్స్ అంటే ఇప్పటి వరకు టెలికాన్ఫరెన్స్ల ద్వారా దిశానిర్దేశం చేస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆయన ఎత్తుగడలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి ఎత్తుగడ లీడర్లో చంద్రబాబు దిట్ట అనేది అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీ శ్రేణులను అందరినీ కూడా సిద్ధంగా ఉండాలని సూచనలు కూడా చేస్తున్నారు. వాళ్ళకి గట్టి కౌంటర్లు కూడా అంటే ఆలోచించాలి, ప్రతి ఒక్కళ్ళు ప్రజల్లో ఉండాలనేది ఆయన చెప్తున్నారు. జిఎస్టీ సంస్కరణల ఉత్సవ ప్రచారం, అలాగే పెన్షన్లు, విద్యుత్ సమర్థ నిర్వహణ వంటి అంశాలపైన క్యాడర్కు అవగాహన పెంచుతూ ప్రభుత్వం చేసే సంక్షేమం అభివృద్ధిని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళాలి అనే అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి శ్రేణులందరికీ కూడా అంటే టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, సెకండ్ గ్రేడ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పష్టం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. చేసిన పనులను ప్రజల్లోకి చెప్పుకునేప్పుడే ప్రభుత్వం పట్ల పాజిటివిటీ పెరుగుతుంది. గత ప్రభుత్వంలాగా చేయొద్దు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అదే చేయొద్దు అనే నినాదాన్ని ఇండైరెక్ట్గా కార్యకర్తలకు చెబుతున్నట్టుంది. ప్రజలలో మమేకం అవుతూ మంచి పేరు తెచ్చుకోవాలనేది కేడర్కు సూచిస్తున్నారనమాట. పార్టీకి ప్రతినిధులకు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ప్రతినిధులుగా ఉన్నారో, ఎవరైతే పార్టీ కేడర్గా ఉన్నారో సరైన వ్యవహార శైలి అవలంబించాలి. వాళ్ళందరూ కూడా పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలాగానే పదే పనిచేయాలనేది ఆయన గట్టిగా చెప్తున్నారు ఎప్పటి నుంచో. గత ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందని, కూటమి ప్రభుత్వం ట్రూఅప్ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీల మొత్తాన్ని తగ్గిస్తుంది అని చెప్పేసి ఆయన గుర్తు చేస్తున్నారు. పీక్ లోడ్లో కరెంటు కొనుగోలు చేయకుండా స్వాపింగ్ విధానాన్ని అనుసరించామని, దీంతో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వస్తుందని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అంటే సోలారు, విండ్ వంటి ఇంధన వనరుల ఉత్పత్తిపై ఫోకస్ పెట్టినట్లు ప్రజలకు తెలియజేయాలనేది ఆయన అంటున్న మాట. అంటే సమర్థ పాలనకు అసమర్థ పాలనకు ఉన్న తేడాలను ప్రజలకు వివరించాలి అని చెప్పేసి శ్రేణులకు పదే బోధిస్తున్నారు. జనాభాలో 13% మందికి పైగా పెన్షన్ల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నామని, అతిపెద్ద ఉత్తరప్రదేశ్ ఏదైతుందో అలాంటి రాష్ట్రంలో పెన్షన్ల నిమిత్తం కేవలం 5,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాదికి అక్షరాల 33,000 కోట్లకు పైగా నిధులిచ్చి పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తుందని ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచిస్తున్నారు. జిఎస్టీ సంస్కరణలో కలిగే లాభాలను ప్రజలకు వివరించాలంటున్నారు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రజలకు తెలిస్తే ప్రజలు మన వైపే నిలుస్తారని చెప్పేసి శ్రేణులకు సన్నద్ధం కావాలని ఆయన చెప్తున్నారు. ప్రజలు ప్రభుత్వం వైపు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెబుతున్న చంద్రబాబు గత ఎన్నికలకు మించిన స్థాయిలో మళ్ళీ విజయం దక్కేలా కూటమి పార్టీలు బలపడేలా ముందస్తు ప్రణాళికలు అమలు చేస్తున్నారనుకోవచ్చు. ఇప్పటి నుంచే ప్రజల్లో సూపర్ 6 సూపర్ హిట్ అనే మౌత్ టాక్ తీసుకొస్తే ఇక భవిష్యత్తులో తమకి తిరుగులేదని చంద్రబాబు భావిస్తున్నారట. గతంలో ఏ మాదిరిగా ప్రజల్లో ఉన్నారో అదే మాదిరి మంత్రులు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న ఎవరైతే సపోజ్ కార్పొరేషన్ చైర్మన్లు కానీ లేదంటే కార్పొరేషన్ డైరెక్టర్ కానీ వాళ్ళంతా కూడా ఇలా అంతా నిత్యం ప్రజల మధ్య ఉండేలాగా ఓ ఖచ్చితమైన ప్లానింగ్ రెడీ చేసే పనిలో ఉన్నారు. అయితే ఆయన ప్రణాళికలకు కూటమి నేతలు, కార్యకర్తలు ఎంతవరకు కార్యాచరణలో పెడతారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే గత ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేసినా, కొన్ని పథకాలు ఇచ్చిందో ఆ పథకాలను చెప్పుకోవడంలో ఎలా విఫలమైందో అదేవిధంగా సూపర్ 6ని సూపర్ హిట్ అనే తీసుకొచ్చే పనిలో భాగంగా వీళ్ళు హిట్ అవుతారా లేదంటే గత ప్రభుత్వంలాగే చేస్తారా అనేది కూడా ఖచ్చితంగా చూడాలి. రానున్న ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలు 2029లో మళ్ళీ ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికలకు ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు కార్యకర్తల్ని, శ్రేణుల్ని, సెకండ్ గ్రేడ్ లీడర్ని, ఎమ్మెల్యేలను, మంత్రులను సన్నద్ధం చేస్తున్నారు. ఒకవైపు జగన్ ఏమో ఖచ్చితంగా నెక్స్ట్ మేమే వస్తామని చెప్తున్నారు. సో వీళ్ళ రెండు వైఖరులు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.